ఇక రంగారావు పనిచేసే స్కూలుకి సత్యం వెళ్తాడు. బాలు కష్టం తీర్చేందుకు పని చేయాలని ఫిక్స్ అయ్యాను అని రంగకి ఫోన్ చేసి చెప్తాడు సత్యం. దీంతో రంగ ఇచ్చిన రిఫరెన్స్తో ఇంటర్వ్యూకి వెళ్తాడు సత్యం. ఇంతవరకు రంగ నన్ను ఏ సాయం కూడా అడగలేదు. మొదటిసారి మీ గురించి అడిగారు అని సత్యంతో కరెస్పాండెంట్ అంటాడు. రంగా గారు అకౌంటెంట్గా రికమెండ్ చేశారు అని చెప్పడంతో ఎలాంటి పనైనా చేస్తాను. కాకపోతే ఈ వయసులో మెట్లు ఎక్కువగా ఎక్కలేను. కూర్చొని చేసే పని ఏదైనా సరే చేస్తాను అని సత్యం అంటాడు. రంగా గారు చెప్పిన తర్వాత మీకు అలాంటి పని ఎందుకు ఇస్తాను? అకౌంటెంట్గా చేరండి. అది కూడా వారానికి ఒకరోజు మాత్రమే పని ఉంటుంది. మాకు ఇంకో బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు వారానికి ఒకరోజు వస్తే చాలు అని అంటాడు. మరి నేను ఎప్పుడు జాయిన్ అవ్వాలండి అని సత్యం అడుగుతాడు. మీరు మీ నంబర్ ఇచ్చి వెళ్ళండి. మా మేనేజర్ ఫోన్ చేసి మిగతా విషయాలు చెప్తాడని కరెస్పాండెంట్ అంటాడు. ఈ సత్యం వెళ్ళిన స్కూల్కి చింటూని తీసుకొని వస్తుంది రోహిణి. ఇదే ఇకపై నీ స్కూలు. ఇక్కడే నీకు కొత్త ఫ్రెండ్స్ ఉంటారు అని రోహిణి చెప్తుంది. ఇంతలో స్కూల్లో నంబర్ ఇచ్చి బయటకి వస్తాడు సత్యం. రంగకి ఫోన్ చేసి కరెస్పాండెంట్తో మాట్లాడిన విషయాన్ని చెప్తాడు. అదే సమయంలో వెనుక సుగుణ రోహిణి ఉంటారు. కానీ వారు సత్యంని గమనించరు. అల్లరి చేయకు, అమ్మమ్మకి ఆరోగ్యం బాగలేదు అని చింటూకి రోహిణి చెప్తూ ఉంటుంది. కొన్ని రోజులైన తర్వాత మనందరం కలిసి ఎంచక్కా హాయిగా ఉండొచ్చు అని రోహిణి చెప్పడంతో చింటూ సంతోషపడతాడు. ఇక మరోవైపు మీనా తన కస్టమర్లకు పూలు డెలివరీ చేయడానికి వెళ్తుంది. అయితే దారి పొడవునా ఓ వ్యక్తి మాత్రం ఫాలో అవుతూనే ఉంటాడు. మీనా తన స్కూటీని ఎక్కడ ఆపితే అక్కడ ఆపుతూ వెంటే ఫాలో అవుతూ ఉంటాడు. దీంతో మీనా తెగ కంగారు పడుతూ ఉంటుంది. ఎవరా వ్యక్తి? ఎందుకు వెంటపడుతున్నాడు? కుంపదీసి దొంగనా? పర్సులో డబ్బులు ఎత్తుకెళ్తాడా అని లోపల భయపడుతూ ఉంటుంది. ఇంతలో విద్య ఇంటిని చూసి అక్కడ కాసేపు ఆగుదామని అనుకుంటుంది. అయితే అప్పటికే విద్య ఇంట్లో రోహిణి ఉంటుంది. బాలు ఫోన్ గురించి మీనా గురించి టాపిక్ నడుస్తూ ఉంటుంది. ఆ టైంలోనే మీనా డోర్ కొడుతుంది. బాలు ఫోన్ను మీనా ఎక్కడ చూసేస్తుందో అని రోహిణి కంగారు పడుతుంది. వాటర్ బాటిల్ ఇచ్చినట్టుగా ఇచ్చి ఇంతలో బాలు ఫోన్ని దాచేస్తుంది రోహిణి. బయట ఎవరు లేరు అని విద్య రోహిణి అంటారు. ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికి చెప్పకు అని రోహిణితో మీనా అంటుంది. మళ్ళంటే ఆడపిల్లలకు ఇలాంటివి కామన్. చెప్పు చూపిస్తూ వెళ్ళిపోతూనే ఉండాలి అని రోహిణి చెప్తుంది. మళ్ళీ వాడు వెంట పడితే చెప్పు, పోలీసులకు కంప్లైంట్ చేద్దామని విద్య అంటుంది. మీనకు కనిపించేలా ఫోన్ ఎందుకు పెట్టావు? త్వరగా చెరువులో పడేయని విద్య మీద రోహిణి ఫైర్ అవుతుంది. ఇక బాలు ఫ్రెండ్ తమ్ముడే మీనని ఫాలో అయ్యాడు. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఇంతవరకు మాట్లాడలేదు అని అతడు చెప్తాడు. త్వరగా చెప్పు, లేదంటే నాలాంటి వాడు ఎవరో ఒకరు ఎగరేసుకుపోతారు అని బాలు అంటాడు. నీకేంట్రా, బంగారం లాంటి అమ్మాయి ఉంది అని బాలు ఫ్రెండ్ అంటాడు. ఆ అమ్మాయి కూడా బంగారం లాంటిదే అని అంటాడు ఆ వెంబడించిన వ్యక్తి. ఆ అమ్మాయిని ప్రేమించేందుకు, పెళ్లి చేసుకునేందుకు సలహా ఇవ్వమని బాలుని సలహా అడుగుతాడు. బాలు కూడా అతగానికి కొన్ని సలహాలు ఇస్తాడు. బాలు ఫోన్ని పారేసేందుకు విద్య రెడీ అవుతుంది. మధ్యలో ఆమె చెప్పులు తెగుతాయి. దాంతో చెప్పులు కుట్టించుకొని వెళ్దామని అనుకుంటుంది. ఇక కంగారులో అక్కడ ఆటో ఎక్కుతూ బాలు ఫోన్ను మిస్ చేస్తుంది. ఆ ఫోను చెప్పులు కుట్టే తాత వద్దకు వస్తుంది. ఏం కంగారులో వెళ్తుందో, ఫోన్ పారేసుకుంది. ఈ కాలం పిల్లలకు అన్ని తొందరే అని పెద్దవాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక విద్య ఆటోలో వెళ్తుండగా రోహిణి ఫోన్ చేస్తుంది. బాలు ఫోన్ గురించి అడుగుతుంది. కానీ ఆ ఫోన్ను మిస్ చేసుకొని చెరువులో పడేశాను అని అబద్ధం చెప్తుంది విద్య. మనోజ్ షాప్ ముందు ఏదో కవర్ ఉంటుంది. వర్కర్ ఆ కవర్ను తీసుకొచ్చి మనోజ్కి ఇస్తాడు. తీరా చూస్తే అందులో ఎగ్స్ కనిపించాయి. ఇక అవి చేతబడి చేయించిన ఎగ్స్ అని, వాటిని ముట్టుకోకండని, మేము వాటి వల్ల పూర్తిగా లాస్ అయ్యామని, మా ఇంట్లో తాత కూడా పోయాడని వర్కర్ చెప్పడంతో మనోజ్ మరింతగా భయపడిపోతాడు. రోహిణి కూడా తెగ కంగారు పడుతుంది. మన షోరూమ్ ముందు పెట్టారు, మనం ఎదగడం ఓర్వలేక పెట్టి ఉంటారని మనోజ్ భయపడుతూ ఉంటాడు. కొత్త ఆర్డర్ కాంట్రాక్టు కోసం ఓ వ్యక్తి వద్దకు మీనా వెళ్తుంది. అక్కడికి కూడా ఆ వ్యక్తి వచ్చి మీనని ఫాలో అవుతాడు. బాలు ఇచ్చిన సలహాతోనే అతగాడు రెచ్చిపోతాడు. మీనతో వచ్చి మాట్లాడతాడు. నా పేరు మురళి, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. మిమ్మల్ని చూడగానే నాకు హైప్ వచ్చింది. మీరు నా అదృష్ట దేవత, పేరు కాస్త చెప్తారా అని మీనని అడుగుతాడు. దీంతో మీన సీరియస్గా చూసి వెళ్ళిపోతుంది. ఇదంతా బాలు అన్నకి చెప్పి సలహా అడగాలి అని మురళి అనుకుంటాడు. తన షాపు ముందు దొరికిన గుడ్లను తీసుకొని వచ్చి స్వామీజీకి చూపిస్తాడు మనోజ్ వర్కర్. ఇది ఖచ్చితంగా అదే, మీరు ఇప్పటి వరకు సంపాదించుకున్న డబ్బు, పేరు అంతా పోతుంది అని అతను చెప్పడంతో మనోజ్ గుండె ఒక్కసారిగా పేలిపోయినట్టు అవుతుంది. దీనివల్ల అంత చెడే జరుగుతుంది, అపకీర్తి వస్తుంది, అధిక నష్టం వస్తుంది, అప్పుల పాలవుతారు, చివరకు అన్ని పోగొట్టుకొని షోరూమ్ మూసి రోడ్డు మీదకు వస్తారు అని మనోజ్ను భయపెడతాడు ఆ స్వామీజీ. ఇదంతా నిజమేనా అని రోహిణి అడుగుతుంది. నేను సత్యమే మాట్లాడతాను, భవిష్యత్తు చూస్తాను అని చెప్పడంతో మనోజ్ మరింత షాక్ అవుతాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.